సత్యం సుందరం కార్తీ అరవింద్ స్వామిల తమిళ డబ్బింగ్ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన 4 రోజులు అయింది. నిన్న మంగళవారంతో తమిళనాడులో 5 రోజులు అయింది. 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 14 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది స్టడీగా. ఇక కర్ణాటక నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక కేరళ నుంచి 50 లక్షలు, ఇక ఓవర్సీస్ తమిళ మార్కెట్ నుంచి 9 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 5 రోజుల్లో సత్యం సుందరం సినిమా వచ్చేసి 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 15 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 35 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 20 కోట్లకి అమ్మారు. అందులో 15 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 5 రోజుల్లో. మరో 5 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 5 కోట్ల షేర్ రావాలంటే మరో 10 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు బుధవారం అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఈరోజు హాలిడే వల్ల కలెక్షన్స్ పెరగొచ్చు. ఇక ఈ గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ఈజీగా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది, క్లీన్ హిట్ అయిపోతుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగులో ఈ సినిమాని మన ఏషియన్ సినిమాస్ అండ్ మన సురేష్ ప్రొడక్షన్ సురేష్ బాబు తీసుకున్నారు. ఈ సినిమాని 4 కోట్లకు కొన్నారు తెలుగు రాష్ట్రాలకు డబ్బింగ్ వర్షన్కి. 4 కోట్లకు గాను మనకు 4 రోజుల్లో 4 కోట్లు గ్రాస్ వచ్చింది. కానీ డిస్ట్రిబ్యూటర్ షేర్ 2 కోట్లు ఉంది. ఇంకా 2 కోట్ల షేర్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవుతుంది. 2 కోట్ల షేర్ రావాలంటే మరో 4 కోట్ల గ్రాస్ రావాలి. నాకు తెలిసి రావచ్చు. ఒక సైడ్ దేవరా మాస్ సినిమా, ఆ సినిమా కలెక్షన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది క్లాస్ సినిమా. కొంతమంది మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే చూస్తున్నారు ఈ సినిమాని. మరి చూడాలి మరి తెలుగులో బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అవుతుందా లేదా అనేది. బట్ తమిళ్లో మాత్రం ఖచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది, హిట్ కూడా అవుతుంది. ఈ వీకెండ్లో అంటే 10 రోజుల్లో ఖచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. అది మన కార్తీ అండ్ అరవింద్ స్వామిల కొత్త తమిళ డబ్బింగ్ సినిమా సత్యం సుందరం. రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 30 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 15 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్లకు కొంటే 15 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 5 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుందంటే 10 కోట్ల గ్రాస్ రావాలి. నాకు తెలిసి ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఓకే, బాయ్.